తినడం లేదు. మళ్ళీ వస్తా 5 minutes మేడం. అయ్యయ్యో ఎటు వెళ్ళిపోతున్నారు మహేష్ గారు? ఓకే, ఏం తిన్నారు? అన్నమే తిన్నాను, చికెన్ కర్రీతో. అయినో మహేష్ గారు, అయినో. నుంచి వచ్చే వ్యూస్ అసలు మొత్తం పడిపోయినాయి. మీరు పౌర్ణమి రోజు జన్మించారా? ఎందుకు ఎందుకు బాలుగారు చెప్పండి. హాయ్ అక్క. హాయ్ శివశంకర్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నారా? డిన్నర్ చేశారా శివ గారు? బాగున్నాను. లైవ్కి రావట్లేదు ఎందుకు? పిండి వెన్నెల చక్కగా తెల్లగా ఉంటుంది కదా, అందుకోబా. తెలీదు మరి నాకు కూడా. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను కానీ వ్యూసే రావట్లేదు. వామ్మో బాలుగారు, మీరు పొడుపు కథలు మానేశారు అందుకే రావట్లేదు. అయ్యయ్యో, పొడుపు కథలు అడగమంటారా? చెప్పండి, అడుగుతాను. అడగాల? స్టార్ట్ చేయాలా ఇప్పుడు? చెప్పు వెన్నెలమ్మ. నాకు తెలియదు బాలుగారు, మా డాడీకి తెలిసి ఉంటుంది, నాకు తెలియదు. పొడుపు కథలు అడగాల, జీకే క్వశ్చన్స్ అడగాల? చెప్పండి మీరే, మీ చాయిస్. ఊరికి ఇలా మాట్లాడుకుంటే బోర్ కొడుతుంది, క్వశ్చన్స్ అడిగితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది లైవ్ కదా. కాబట్టి మీరే చెప్పండి. జీకే క్వశ్చన్స్ అంటే క్వశ్చన్స్ అడుగుతాను, లేదు పొడుపు కథలు అడగమంటే వద్దకాయి మన ఫోన్లో చూసి అడిగితే ఆన్సర్ మీకే తెలుస్తుంది. మరి ఎలా? పొడుపు కథలు చాలా ఈజీగా ఉన్నాయి, అడిగినవి అడుగుతాను, ఓకేనా? అంటే అంతకుముందు అడిగాను కదా, అవే రిపీట్ చేసి అడుగుతాను, ఓకేనా? జీకే క్వశ్చన్స్ అడగాలి, ఆప్షన్స్ ఉంటాయి కానీ. సరే అడగండి, ఓకే. సరే పొడుపు కథలు అడుగుతాను, ఓకేనా? ఓకే, ఫస్ట్ పొడుపు కథ. రామాయణం బుక్ తెచ్చుకొని డైలీ మాకు చదువుకుంటూ వివరించండి అమ్మాయి గారు. అవునా, చూద్దాం. రామాయణం బుక్ లేదు, మొన్న టెంపుల్కి వెళ్ళాను, తీసుకుందాం అనుకున్నాను, తీసుకోలేదు. అక్క ఇంటి మీద కూర్చుంటే చెల్లి ఇంట్లోకి పోతుంది, ఏమిటది? అక్క ఇంటి మీద కూర్చుంటే చెల్లి ఇంట్లోకి పోతుంది, ఏమిటది? రామాయణం వింటే కొంచెం పుణ్యమన్నా వస్తుంది, అవునా? ఓకే.